దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకైతే కేంద్ర ప్రభుత్వం 4 పథకాల ద్వారా అన్నదాతల అకౌంట్లలో నగదు జమ చేస్తుంది. మరి చాలా మందికి అయితే ఆ పథకాలు ఏమిటో తెలియదు. కేవలం కొన్ని పథకాలు మాత్రమే తెలుసు. ఈ 4 పథకాల ద్వారా అన్నదాతల అకౌంట్లలో డబ్బులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూడండి. ఆ 4 పథకాలు ఏంటి, మీరు వాటికి అర్హులేనా కాదా అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మీకు చెప్తాను. కొంచెం వీడియోని అయితే లెంతీగా ఉంటుంది. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే టోటల్ వీడియోని అయితే అర్థమైపోతుంది. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కుని ఇప్పుడైతే మనం ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ 4 పథకాల ద్వారా రైతుల ఖాతాలో నేరుగా డబ్బు జమ. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు వెన్నెముకలా నిలుస్తారు. దేశ జనాభాలో గణనీయమైన శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆహార భద్రత, పరిశ్రమల వృద్ధి వంటి అనేక అంశాలు రైతుల శ్రేయస్సుతో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడము, వ్యవసాయాన్ని సుస్థిరంగా మార్చడం, నష్టాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వాస్తవానికి భారతదేశం అంటేనే వ్యవసాయ దేశం. భారతదేశంలో దరిదాపుగా ఒక 60 నుంచి 70% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ వ్యవసాయాన్ని అన్నదాతలకు భారం కాకుండా వారికి చేదోడుగా కేంద్ర ప్రభుత్వం అయితే ఉంటూ వస్తుంది. మరి అందులో భాగంగానే ఈ 4 పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా ఆర్థిక సహాయం జమ చేసే పథకాలు ఇటీవల కాలంలో ఎక్కువ ప్రాధాన్యం పొందాయి. మధ్యవర్తుల పాత్ర తగ్గించడం, పారదర్శకతను పెంచడం, డిజిటల్ చెల్లింపుల ద్వారా వేగంగా సాయం అందించడం వంటి మార్పులు రైతులకు ఉపయోగపడుతున్నాయి. ఈ వ్యాసంలో రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరే 4 ముఖ్యమైనటువంటి పథకాల గురించి విస్తృతంగా తెలుసుకుందాం. 1వది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఇది మన అందరికీ తెలిసిందే, పిఎం కిసాన్. అయితే చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక బలాన్ని అందించేందుకు ప్రారంభించిన ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత గల రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మొత్తం 3 సమాన వాయిదాలుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే మనకు మొదటిది పిఎం కిసాన్ అయితే మనందరికీ తెలిసిందే కదా. దేశవ్యాప్తంగానైతే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 6,000 రూపాయలు 3 వాయిదాల్లో రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు 21 వాయిదాలుగానైతే రావడం జరిగింది. ఇప్పుడు 22వ వాయిదా కోసం అయితే అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. సంవత్సరానికి 6,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ, 3 విడతలుగా చెల్లింపు, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా మనకైతే అకౌంట్లో జమ అవుతాయి. చిన్న మరియు అడ్డగుంట రైతులకు ప్రాధాన్యము. అయితే ఈ సాయం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి తక్షణ నగదు పొందుతున్నారు. ముఖ్యంగా పంటల సాగు ప్రారంభ దశలో ఈ మొత్తం మనకైతే ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది రైతుల ఈ మొత్తం పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో 6,000 సరిపోదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ నిరంతర ఆర్థిక మద్దతు అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి అయితే ఇప్పటి వరకు మనకు 21 విడతలుగానైతే 2,000 రూపాయల నగదును మనకు అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరొక వారం రోజుల్లోనైతే 22వ విడత పిఎం కిసాన్ డబ్బులు కూడా అకౌంట్లో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఈ యొక్క 6,000 సంవత్సరానికి సరిపోవడం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పెరిగినటువంటి ధరల దృష్ట్యా కొంత పెంచాలి, 10,000 వరకు చేస్తేనైనా బాగుంటుంది అని చెప్పేసి అన్నదాతల నుంచి వెళ్ళి మనకు పెద్ద ఎత్తున వినిపిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి అయితే 6,000 రూపాయలనే కొనసాగిస్తుంది. అయితే 2వ పథకం పరంపరా కృషి వికాస్ యోజన. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మరో ముఖ్య పథకం పరంపరా కృషి వికాస్ యోజన. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సారం తగ్గిపోవడము, ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి సమస్యలకు పరిష్కారంగా ఈ పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు: సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ, సహజ ఎరువుల వినియోగానికి ప్రోత్సాహకం, సేంద్రియ పంటలకు మార్కెట్ సదుపాయము, భూసారాన్ని కాపాడేకు మద్దతు. సేంద్రియ పద్ధతుల్లో పండించినటువంటి పంటలకు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనివల్ల రైతులకు ఎక్కువ ధరలు లభించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో భూమి ఆరోగ్యం మెరుగుపడటం వల్ల దిగుబడి కూడా స్థిరంగా ఉంటుంది. ఈ పథకం రైతులకు ప్రకృతి అనుకూల వ్యవసాయం వైపు మళ్లిస్తూ సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రసాయనాల వల్ల భూమి కలుషితం కాకుండా ఉండేందుకోసం అని చెప్పేసి మనకు సేంద్రియ వ్యవసాయం వైపు అన్నదాతలు మొగ్గు చూపాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించబడింది.
మూడవ పథకము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. వ్యవసాయంలో వాతావరణ కీలక పాత్ర పోషిస్తుంది. అతివృష్టి, వరదలు, కరువు, గాలివాన వంటి ప్రకృతి విపత్తులు రైతుల కష్టాన్ని నిమిషాల్లో నాశనం చేయగలవు. ఈ నష్టాలను తగ్గించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలులో ఉంది. అయితే వాస్తవానికి అయితే ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే వాతావరణాన్ని అయితే మనం ఎవరం అంచనా వేయలేం కాబట్టి వాతావరణానికి ప్రతి ఏది కూడా మనకు అతీతం కాదు. కాబట్టి వాతావరణం అనుకూలించకపోతే ఒకవేళ మనం పండించినటువంటి ఏ పంట వేసినా కూడా అది ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫసల్ బీమా యోజన అనేటువంటిది తప్పకుండా చేసుకుంటే మన పంటకైతే రక్షణగా ఉంటుంది. ఒకవేళ మనకు ఎటువంటి విపత్కర పరిస్థితులు రాకుంటే సంతోషం. ఒకవేళ ఏదైనా అతివృష్టి కానీ అనావృష్టి కానీ వచ్చినప్పుడైతే మనకు ఈ ఫసల్ బీమా యోజన అనేటువంటిది అండగా ఉంటుంది. ఈ పథకం ముఖ్యాంశాలు చూద్దాం ఒకసారి మనము. తక్కువ ప్రీమియంతో పంట బీమా, ప్రకృతి విపత్తుల వల్ల నష్టానికి పరిహారము, అన్ని ప్రధాన పంటలకు వర్తింపు, డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియ, రైతులు స్వల్ప ప్రీమియం చెల్లించి తమ పంటలను బీమా చేసుకోవచ్చును. పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వము నష్టపరిహారం అందిస్తుంది. దీనివల్ల రైతులు పెట్టుబడి నష్టానికి భయపడకుండా సాగు కొనసాగించగలుగుతారు. ప్రత్యేకంగా వర్షాధార ప్రాంతాల్లో ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా. వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ బీమా రక్షణ రైతులకు భరోసానిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనైతే ఖచ్చితంగా ఏ పంటకైనా కూడా మనమైతే బీమా చేసుకోవడం వల్లనైతే మనకు ఒక భరోసా ఉంటుంది. ఏం జరిగినా కూడా మనం ముందుకు వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. కనీసము మనము పెట్టినటువంటి పెట్టుబడి అయినా కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాతనైతే ఈ ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకంలోనైతే చేరి చాలా తక్కువ ప్రీమియంతోనైతే మనము చేరవచ్చును. కాబట్టి ప్రతి ఒక్క అన్నదాతనైతే దీన్ని గుర్తుంచుకోవాలి. నాలుగో పథకం వచ్చేసి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. వ్యవసాయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకం. పంటలను సరైన విధంగా నిల్వ చేయకపోతే రైతులకు నష్టాలు ఎక్కువగా వస్తాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేశారు. అయితే మనం పండించినటువంటి పంటను సరైనటువంటి ప్రదేశంలో నిల్వ చేయకపోవడం వల్ల కూడా నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది అన్నదాతలకు. అయితే దాన్ని అధిగమించడం కోసమే ఈ యొక్క పథకం అనేది ప్రారంభించడం జరిగింది. మనకు ఉదాహరణకు చూసుకున్నట్లయితే పత్తి అనేటువంటిది మనము సరైనటువంటి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలి అని అనుకుంటే దాన్ని నిల్వ చేసుకోవడానికి సరైనటువంటి ప్రదేశం లేకపోతే అది మనకు పురుగులు కానీ లేకపోతే ఎలుకల బెడద కానీ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా పంట నిల్వ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ పథకం ద్వారా మనకు గిడ్డంగుల నిర్మాణానికి రుణాలు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలకు మద్దతు, తక్కువ వడ్డీ రేటుతో రుణం సదుపాయం, వ్యవసాయ మార్కెట్ మౌలిక వసతులు అభివృద్ధి, రైతులు తమ పంటలను నిల్వ ఉంచి మార్కెట్ ధరలు పెరిగినప్పుడు విక్రయించే అవకాశం పొందుతున్నారు. దీనివల్ల తక్షణ అవసరం కోసము తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి తగ్గుతుంది. ఫలితంగా రైతులు ఆదాయం పొందుతున్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా మనం పండించినటువంటి పంటకు మనకు నచ్చినటువంటి రేటు వచ్చేంత వరకు గిడ్డంగులలో నిల్వ ఉంచుకొని మనకు ఏదైతే ధర నచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉండే విధంగానైతే మనకు గిడ్డంగుల నిర్మాణానికి కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలకు మద్దతుగా తక్కువ వడ్డీ రేటుతోనైతే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశమే ఈ మన రైతులకు పండించిన పంట ఖరాబ్ కాకుండా ఉండడానికి చూసుకోవాల్సినటువంటి బాధ్యత అన్నదాతలది. రైతులకు ఈ పథకాల సమగ్ర ప్రయోజనం. ఈ 4 పథకాలు వేరువేరు దశల్లో రైతులకు సహాయాన్ని అందిస్తున్నాయి. సాగు ప్రారంభానికి నగదు సాయము, సేంద్రియ వ్యవసాయం ద్వారా ఖర్చు తగ్గింపు, పంట నష్టానికి బీమా రక్షణ, నిల్వ మరియు మార్కెటింగ్ సదుపాయాల అభివృద్ధి. ఈ సమగ్ర మద్దతు రైతులకు ఆర్థికంగా బలపరుస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం పెరగడంతో స్థానిక వ్యాపారులు కూడా లాభపడుతున్నారు. కాబట్టి ఈ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలలో అన్నదాతలు కనుక చేరినట్లయితే తప్పకుండా లాభాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ యొక్క మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి అన్నదాత కూడా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క అన్నదాత కూడా దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఏదైతే పథకం ఉందో ప్రతి పథకంలో కూడా చేరి అభివృద్ధి చెందాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.